విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కుంభరాశి వాళ్ళకి సొంత ఇంటి గ్రహయోగం ఎప్పుడు ఎలా ఉండబోయే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి శని అధిపతి. అయితే కుంభరాశి వాళ్ళు సాధారణంగా స్థిరమైన ఆస్తులు, భూములు కొనుగోలు చేయడంలో కొంచెం ఆలస్యం ఉంటుంది. కానీ ఒకసారి చేస్తే కనుక చాలా పెద్దది, అలాగే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రాపర్టీని పొందుతారు వాళ్ళు. అయితే వీళ్ళ జీవితంలో ఇల్లు పొందే సమయం కానీ, గ్రహదశ కానీ, గోచారు కానీ యోగాల మీద ఆధారపడి ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి 4వ ఇల్లు అనేది వృషభ రాశి. సో దీనికి అధిపతి వచ్చేసి శుక్రుడు. కాబట్టి శుక్రుడు గృహయోగానికి కీలకం అవుతూ ఉంటాడు. అలాగే 2, 4, 11 ఇళ్ల పైన వాటి అధిపతులు కానీ ఈ యోగంలో కూడా చాలా చక్కటి ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. అయితే గృహ యోగానికి అవసరమైనటువంటి ప్రాథమిక యోగాలు ఏంటి అంటే, 4వ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు శుభ స్థానంలో ఉండడం. అంటే 1 కానీ, 4 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ, 10 కానీ, 11 స్థానాల్లో ఉన్నప్పుడు. అలాగే శుక్రుడు మరియు 2వ ఇంటి అధిపతి అయినటువంటి గురుడు మధ్య శుభ సంబంధం ఉండడం. తర్వాత శని లగ్నాధిపతి బలంగా ఉండి 4వ ఇంటి పైన దృష్టి ఇవ్వడం, లేదా 4వ అధిపతితో సంబంధం కలిగి ఉండడం. అలాగే గురు గోచారాన్ని చూసినట్టయితే 4వ ఇంటి పైన, 4వ ఇంటి అధిపతి పైన, లేదా చంద్రరాశిని శుభంగా గనక శుభదృష్టితో చూస్తూ ఉన్నట్టయితే చక్కటి గృహయోగం కలుగుతుంది. అలాగే రాహువు 4వ ఇంట్లో ఉండి శుభ గ్రహ దృష్టి ఉంటే గనక విదేశీ ప్రాపర్టీ లేదా విభిన్నమైనటువంటి రకాలకి చెందినటువంటి ప్రాపర్టీని పొందే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రదశ కానీ, గురుదశ కానీ, శని దశ కానీ, రాహు దశల్లో కానీ శుభ గోచారం ఉంటే గనక గృహయోగం కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గృహయోగం కలిగించేటువంటి ప్రత్యేక గ్రహ కలయికలు ఎలా ఉంటాయి? శుక్రుడు గురువు కనుక కలిసి ఉన్నట్టయితే, అంటే శుక్రుడు 4వ ఇంటి అధిపతి గురుడితో కలిస్తే, లేదా పరస్పర దృష్టి ఉంటే, ముఖ్యంగా 2, 4, 9, 11 ఇళ్లలో గనక ఉంటే గనక పెద్ద ఇల్లు, భూములు, ప్లాట్లు అన్నీ కూడా లభిస్తాయి వాళ్ళకి. అలాగే శని శుక్రుడు శుభ సంబంధం. లగ్నాధిపతి శని అలాగే గృహాధిపతి శుక్రుడు మిత్రస్థానంలో కనుక కలిస్తే, లేదా శని గోచారంలో 4వ ఇంటి పైన శుభ ప్రభావం ఉంటే దీర్ఘకాలిక కల సాకారం అవుతుంది వాళ్ళకి. అలాగే గురువు దృష్టి, శని దృష్టి, గురువు శని దృష్టి 4వ ఇంటి పైన ఉంటే, గురువు శుభదృష్టి ఇస్తే కనుక ఆస్తియోగం ఉంటుంది. శని దృష్టి ఇస్తే కనుక శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి గృహం ఉంటుంది. అలాగే రాహువు 4వ ఇంట్లో కనుక గురువు శుక్ర దృష్టి ఉంటే కనుక విదేశీ గృహం, వేరే ప్రాంతాల్లో ఇల్లు, ప్లాట్ కనుక ప్రత్యేక నిర్మాణం కానీ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడు బలంగా ఉంటే కనుక 4వ అధిపతి శుభస్థానంలో ఉంటే కనుక ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఇల్లు, గార్డెన్ హౌస్, ఫామ్ హౌస్ ఇలాంటివి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరి గోచారం ద్వారా గృహయోగ సమయ నిర్ధారణ ఎలా చేయాలి అంటే, కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన గోచారాలు రాబోయే కాలంలో చూస్తే గురు గోచారం 4వ ఇంటి పైన చివరిసారి ఏప్రిల్ 24 మధ్య, అలాగే మే 25 మధ్యలో వచ్చింది. అలాగే రాబోయే కాలంలో ఏప్రిల్ 26 నుంచి మే 2037 వరకు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి శని గోచారము 4వ ఇంటి పైన శుభదృష్టి ఉన్నప్పుడు, శని 10వ భావం ఇంట్లో ఉండి వృశ్చికంలో, లేదా 4వ ఇంటి పైన వృషభం ఉన్నప్పుడు మీకు గృహయోగం కలగడానికి అవకాశం ఉంటుంది. శుక్రదశ కానీ, గురుదశ కానీ, శుభ గోచారంలో కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రాహుగోచారము 4వ ఇంటి పైన జరుగుతున్నప్పుడు ప్రత్యేక గృహం కానీ, పాత ఇల్లు కానీ, లేదా ఫారిన్ హౌస్ కానీ కొనడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎప్పుడు వస్తుంది? శుక్ర మహాదశ 4వ అధిపతి కాబట్టి గృహయోగానికి బలమైనటువంటి సమయం. గురు మహాదశ 2వ 11వ యోగకారకుడు కాబట్టి ఆస్తినిస్తాడు, ధనప్రాప్తిని ఇస్తాడు. శని మహాదశ స్థిరమైనటువంటి ఆస్తులు, కష్టపడి సంపాదించినటువంటి గృహం ఉంటుంది. రాహుకేతు దశలు శుభగ్రహ దృష్టి ఉంటే కనుక ప్రత్యేకమైనటువంటి గృహం రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వీళ్ళకి గృహప్రవేశానికి వైశాఖ, జ్యేష్ఠ, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలు శ్రేష్టము. అలాగే కుజగ్రహము దోషం కానీ, శని దోషం కానీ ఉంటే ముందుగా శాంతి చేయించుకుని, అలాగే శుక్రవారాలు లక్ష్మీ పూజ, శనివారాలు శని పూజ ఇవన్నీ చేసుకొని ఇంద్రనీలమణిని ధరించడము, అలాగే ఇవన్నీ చేయడం ద్వారా, అలాగే ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః ఈ మంత్రాన్ని కనుక 108 సార్లు జపిస్తూ ఉన్నట్టయితే, గోమతి చక్రము, కౌస్తుభరత్నము ఇంట్లో ఉంచుకోవడం ద్వారా
వీటన్నిటి ద్వారా కూడా ఆర్థిక పరిస్థితిలో శుభయోగం కలుగుతుంది. తద్వారా గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి కుంభరాశి వాళ్ళకి గృహయోగం త్వరగా రావాలి అంటే శుక్రుడు, గురుడు, శని చాలా అనుకూలంగా ఉండాలి. దశ గోచారం రెండూ కలిసినప్పుడు మాత్రమే పెద్ద స్థాయి గృహం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. అలాగే పరిహారాలు కానీ, పూజలు కానీ, శుభముహూర్తం కానీ పాటించడం వల్ల చక్కటి యోగం త్వరగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఆలస్యంగా వచ్చి ఇల్లు అయినా సరే జీవితాంతం నిలిచేటువంటి చక్కటి ఆస్తి మీకు సొంతమవుతుంది. శుభం.